जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान नरेंद्र मोदी गाరి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అరవింద్ నాయకత్వం రాకేష్ నాయకత్వం రాకేష్ నాయకత్వం తాకి ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు పసుపు రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా అనేక కష్ట నష్టాలు కోర్చుకొని పసుపు పంటను పండిస్తే సరైన గిట్టుబాటు ధర లేక అదేవిధంగా పంటకు ఏదైనా చీడపీడల కారణంగా సరైన దిగుబడి రాక రైతులు చాలా రకాలుగా నష్టపోయారు. కానీ నేడు ప్రస్తుత పరిస్థితి ఏదైతే నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత ఈ దేశంలోకి వేరే దేశాల నుంచి దిగుమతి అనేది తక్కువ చేసి ఇక్కడ నుంచి వేరే దేశాలకు ఇంపోర్టు ఎక్కువ చేసి తద్వారా పూర్తిగా పసుపుకి పూర్తి స్థాయిలో డిమాండ్ ఏర్పడడం జరిగింది. దానివల్ల ఈ సీజన్ ప్రారంభంలో 10-12 వేల నుంచి ఉన్న పసుపు ధర నేడు 20,000 పైచీలకు దాటింది. మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు గతంలోనే దాదాపు 2-3 నెలల కిందటనే చెప్పడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా 20,000 మార్కు దాటుతాయని చెప్పడం జరిగింది. ఆయన దానికి చేసిన కృషి చాలా వర్ణనాతీతం. ఎందుకంటే గత 4-5 సంవత్సరాలుగా ఈ పసుపు బోర్డు కోసం కానీ పసుపు రైతుల కళ్ళలో ఆనందం కోసము ఆయన ఎన్ని విధాలుగా కష్టపడ్డారో ఇక్కడ కిసాన్ మోర్చా రైతులకు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలుసు. ఆయన చేసిన చాలా కృషి వల్ల ఈరోజు పసుపు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా ఆర్మూర్ పట్టణ నియోజకవర్గం తరఫున ఈరోజు అతనికి ధర్మపురి అరవింద్ అన్న గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎంపీ గారి క్యాంప్ ఆఫీస్లో నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పసుపు పంటపై దాని మద్దతు ధరపై బోర్డు గురించి అట్లాగే ఈరోజు పసుపు ధర నిజామాబాద్ మార్కెట్లో 20,000 దాటింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కిసాన్ మోర్చా తరఫున పసుపు బోర్డు ప్రకటించిన మోడీ గారికి అరవింద్ గారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ వారికి ఈరోజు 20,000 మార్కు దాటిన సందర్భంగా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పసుపు అనేది భారతదేశానికి ఒక శుభసూచకం. పసుపు అంటేనే మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పసుపు లేనిది ఏ కార్యక్రమం చేయం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో గత 2009-10 సంవత్సరంలో లాస్ట్ అంటే 16,000 దాటిన రేటు. కానీ ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచే 10-11 వేల నుంచి 20,000 దాటడం అనేది చాలా శుభసూచకం. దీనికి ముఖ్య కారణం మన స్థానిక లోక్సభ సభ్యులు అరవింద్ గారు తన కృషి పట్టుదలతోటి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి పసుపు బోర్డు తీసుకురావడం ఒక ప్రత్యేక కారణమైతే, దానికి అమిత్ షా గారు జగిత్యాల అసెంబ్లీకి వచ్చినప్పుడు 200 కోట్ల రూపాయలు నిజామాబాద్ జిల్లాకు పసుపు పంట పరిశోధన కొరకు 200 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది కూడా చాలా శుభసూచకం. అదొక కారణం. ఇంకోటి ఏంటంటే అరవింద్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఢిల్లీలో లాబింగ్ చేసి పసుపు దిగుమతులు 70% ఉన్నదాన్ని 30% చేసిండు. అట్లా 40% దిగుమతులు తగ్గించిండు. దానివల్ల మన ఎగుమతులు పెరగడానికి అవకాశం ఏర్పడి పసుపు యొక్క ధర పెరగడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది పరిపక్వత లేని మనుషులు ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా కేవలం ఒక నాయకుని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ గానే. ఈ సందర్భంగా తెలియజేస్తే ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే పసుపు ఏరియా తగ్గింది అంటున్నారు. అసలు నేను చెప్తున్నా మీకు పసుపు ఏరియా తగ్గలేదు. మీరు చూసుకోండి, ఇది స్టాటిస్టిక్స్ భారతదేశ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్. ఇది 2018-19 నుంచి 2022-23 వరకు పసుపు ఏరియా ఎంత పెరిగింది. ఈ సంవత్సరం భారతదేశంలో 7,72,000 ఎకరాల పసుపు పంట వేయడం జరిగింది. అందులో మన నిజామాబాద్ జిల్లాలో 26,000 ఎకరాల పైన పసుపు పంట వేయడం జరిగింది. పోయిన సంవత్సరం కేవలం మన నిజామాబాద్ జిల్లా 32-33 పసుపు పంట వేస్తే దానికి కేవలం ఒక 5-6 ఎకరాలు మాత్రమే తగ్గింది. కానీ భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే 2,52,000 ఎకరాల పసుపు ఏరియా పెరిగింది. ఏరియా పెరిగినా కూడా ధర పెరగడం అనేది చాలా శుభసూచకం. కొంతమంది అంటారు ఏరియా తగ్గిందని. మీరు నిజంగానే ఏరియా తగ్గింది అనుకుంటే మేము రిపోర్ట్ చూపిస్తున్నాం. దీన్ని మీరు ఫాలో అవ్వండి. అవసరమైతే మీరు సోషల్ మీడియా కొట్టినా కూడా ఏర్పడుతుంది ఏరియా తగ్గిందా పెరిగిందా అనేది. ఏరియా పెరిగింది, ధర పెరిగింది. దానికి ముఖ్య కారణం ఈ స్థానిక లోక్సభ సభ్యులు అరవింద్ గారు చేసిన కృషి, అట్లాగే అమిత్ షా గారు 200 కోట్లు కేటాయించడం, అట్లాగే దిగుమతులు తగ్గించుకోవడం. ఈ 3 కారణాల వలన పసుపు ధర పెరిగింది. ఇది శాస్త్రీయంగా చెప్తున్నాం. ఇది స్టాటిస్టికల్ రిపోర్టు. దయచేసి గమనించాల ప్రతిపక్షాలు. మీరు స్వాగతించండి. ఈ పసుపు బోర్డు రావడం అనేది స్వాగతించండి. ఎన్నో ఏళ్ళ పసుపు రైతుల కళ ఇది.
ఎన్నో ఏళ్ళు తాత ముత్తాత నుంచి పండించి అష్ట కష్టాలు పడి అసలు ధర లేకున్నా లాస్ అయితే కూడా ఈ పంట అనేది శుభం, మన ఇంటిలో శుభం జరగాలంటే పసుపు పంట పండించాలని చెప్పేసి లాస్ అయినా కూడా ఈ పసుపు పంట పండిస్తారు. రానున్న రోజులలో అరవింద్ గారు మాకు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా 25 నుంచి 30 దాటుతాన్న ఈ పసుపుకు మనం ఒక సిస్టమ్ పాటిస్తాం. రానున్న రోజుల్లో పసుపు రైతులందరికీ, తన లోక్సభ పరిధిలో ఉన్న పసుపు రైతులందరికీ ఇంకా ప్రోత్సాహకాలు అందించేందుకు అరవింద్ గారు కృషి చేస్తారు. ముఖ్యంగా దీన్ని ఆర్గానిక్ పద్ధతిలో పండించినట్టయితే ఇంకా ఎన్నో లాభాలు రైతుకు వస్తాయి. ముఖ్యంగా మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్ అనేటువంటి రాజధాని ప్రాంతంలో లకడాన్ అనే ఒక పసుపు పండిస్తారు రకంను. ఆ లకడాన్ రకంలో 13.5% కురుకు మిగులుతుంది. ఆ 13.5% కురుకు మిగిలిన దాంట్లో 1 గ్రాము 2 గ్రాములు పాలల్లా వేసిస్తే ఇలా మన పిల్లలు అమెరికా, లండన్లో, ఆస్ట్రేలియాలో మన పిల్లలు టర్మరిక్ మిల్క్ అని $1 పెట్టి తాగుతున్నారు. అంటే మనకు కూడా కురుకు మిని పర్సెంటేజ్ వెళ్ళాలంటే ఆర్గానిక్ సైడ్ వెళ్ళాలి. ఈ ఆర్గానిక్ సైడ్ వెళ్ళడానికి రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో అరవింద్ గెలిచిన తర్వాత కేంద్రంలో ఎట్లా వచ్చేది బీజేపీ సర్కార్ కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఫోకస్ చేసి పసుపు రైతులకు ఆర్గానిక్ ఉత్పత్తులు చాలా సబ్సిడీలో ఇద్దామని చెప్పి అరవింద్ గారు చెప్పారు. కాబట్టి దీన్ని రైతులు ఉపయోగించుకోవాలా. ఇప్పుడు రేపు 18 తారీఖున జగిత్యాలకు నరేంద్ర మోడీ గారి సభ ఉంది. మరి రైతులు పెద్ద ఎత్తున, ముఖ్యంగా పసుపు రైతులు నరేంద్ర మోడీ గారు వచ్చే సభకు వచ్చి ఉత్సాహం పంచుకొని నరేంద్ర మోడీని అభినందిస్తే ఇంకా పసుపు రైతులకు చాలా బాగుంటుందని చెప్పేసి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిజామాబాద్ జిల్లా తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ.